నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపటైతే ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ఏది చెప్పినా అర్థమవుతుంది. అలాగే గంట సింబల్లో కూడా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే 3వ తారీఖు. చాలా మటుకు మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లోన రంజాన్ అయితే స్టార్ట్ అయింది. ఇదొకటి అనేదే కాదు, చాలామంది ఒక్కబొద్దులు ఉంటున్నారు. వ్యాపారస్తులు కూడా చాలా మందికి ఎక్కువ శాతం వచ్చేవాళ్ళు కూడా ఈ పండుగల నుంచి చాలా మటుకు రైతుకి అయితే ఇబ్బంది అయితే ఏర్పడింది. అది ఏ విధంగా ఉందని కూడా మాట్లాడుకుందాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ చూసుకుంటే 33వ తారీఖు సోమవారం 2025 3వ నెల మార్చ్ అనేది మనకు చాలా బడ్జెట్ సమయం అనమాట. ఇప్పుడు చాలామందికి ప్రభుత్వాల్లో కూడా చలనాలు వచ్చినాయి, కానీ మిర్చి రేట్లలో ఏమాత్రం రేట్స్ అయితే పెరగటం లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదో ఈ క్రాప్ బుకింగ్ చేసుకోండి, డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్నారు. కానీ ఈ మెజర్మెంట్గా ఎక్కువగా ఇది అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది, కానీ రైతుకు వచ్చే అవకాశం అయితే లేదు. మనం వచ్చేసి గుంటూరు మార్కెట్కి వచ్చేసి చాలా మటుకు సీడ్ అంటే ఒక 2043 కూడా ఎక్కువ అమ్మటం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 5531, 341, 355 మనకు చాలా నంబర్ 5లు, ఈ సూపర్ 10లు ఇవైతే అమ్ముడవుతున్నాయి. ఇక్కడైతే గిన అవి ఒక 1000-2000 అయితే పర్లేదు మొన్నటి నుంచి ధర్నాలు చేసినప్పటి నుంచి. ఇప్పుడు మనం తీసుకెళ్తుంది బ్యాడింగ్ మార్కెట్కి. బ్యాడింగ్ మార్కెట్లోన మనకు రేట్లు పెరగాలంటే ఏం చేయాలా, పైన కేంద్రం అయితే స్పందించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇప్పుడు చాలా మటుకు మనం గుంటూరుకి వెళ్ళలేం కొద్దిమంది రైతులు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా వెడుపునకల్ ఏరియా అంతా కూడా చాలా మటుకు ఈ మిర్చి, డబ్బీ, కడ్డీ, నాటు రకాలు ఎక్కువ పండిస్తారు. చాలా మటుకు రేటు ఉన్న సమయంలో చాలామంది ఇదే సీడే ఎన్నుకోవడం జరిగింది. గత 15 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము మనం. ఇవి ఎక్స్పోర్ట్ రావాలంటే కినా మెయిన్ వచ్చేసి చిన్నవాటికి ఎక్స్పోర్ట్ వచ్చిందంటే పెద్దవాటికి వచ్చే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇక ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 2043 అనేది చాలా తక్కువగా వస్తుంది. చాలామంది వ్యాపారస్తులు 10,000కి 12,000కి రాసుకొని, లేకుంటే 14,000కి రాసుకొని, మంచి సైజు ఉంటే 15,000కి రాసుకొని ఏసీలలో పెడుతున్నారు. దాని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ఈ వీడియోకి అయితే గిన. ఇక నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాడ్కి అయితే మొన్న వెళ్ళాను. చాలామంది అక్కడున్న వ్యాపారస్తులతో కలిసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే గిన ఈసారి డబ్బీ, కడ్డీ ఎక్కువగా ఉంది, స్టాకు వస్తుంది, పోయినసారిది ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు నవంబర్లోనే అమ్ముకోవాలా. ఇప్పుడు మార్కెట్కి తీసుకొని వచ్చి 10,000కి 12,000కి ఇచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. అప్పుడే గిన అమ్ముకుంటే మంచి ధరకి మీకు సరిపోతున్నాయి. ఇప్పుడు మద్దతు ధర అనేది ఎంఎస్పి అనేది ఎక్కడా లేదు. కేంద్రం వచ్చేసి మినిమం అంటే మ్యాక్సిమం ప్రైస్ అనేది ఇంకా పెట్టలేదు. ఎందుకంటే ఈ సరుకు ఎక్కువగా ఉండడం పోయినసారిది, ఈసారిది కూడా 10లో 10 బాగానే వస్తుందని ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఎక్స్పోర్ట్ వాళ్ళు అనేది పైన పెంచితే గిన మనకు రేట్లు వచ్చే అవకాశం అయితే ఏర్పడుతుంది. చాలామంది మనం కర్ణాటకలోని మార్కెట్లకే ఎక్కువగా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు హుబ్లీ కానీ, బ్యాడ్కి కానీ, గదక్ కానీ, సింధనూరు కానీ చాలామంది రైతులు వాళ్ళకు తెలిసిన మార్కెట్కి అయితే వెళ్తున్నారు. ఇక్కడ అనేది మ్యాక్సిమం ప్రైస్ లేదు. ఒక రాష్ట్రంలో అమలు అయితే ఒక రాష్ట్రంలో లేదు. ఇప్పుడు ఏపీలో చాలా మటుకు చేస్తున్నారు, తెలంగాణలో లేదనమాట. ఇట్లా కంబైన్డ్గా ఏది లేదనమాట. మనం చేసేకపోయినా కూడా చలనం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కింటాకి 20 క్వింటాలు లెక్కేసుకొని ఒక 1,000 రూపాయలు 500 నుంచి పెంచితే కినా ఎకరాకి 20 నుంచి 30,000 వచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అది కౌలుకి తీసుకెళ్ళిన రైతుకి అయితే కినా ఏది రాదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 2043కి అయితే డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఏర్పడుతుందనే చెప్పగలము. ఎందుకంటే ఇది మ్యాక్సిమం 18,000 నుంచి 20,000 అయితే ముందుకైతే వస్తుంది. ఎందుకంటే ప్రజెంటు స్టాకులు అయితే 2043 తక్కువగా ఉన్నాయి. అక్కడున్న బ్యాడ్ వ్యాపారస్తులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇక డబ్బీ, కడ్డీ అంటారా, ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయింది, మార్చి నెల అంతా ఫుల్గా ఉంటుంది ఈ లూజ్ బ్యాడ్గా. దీనిది ఎట్లుంటుంది అంటే కినా ఈ ఏప్రిల్ వరకు సరుకులు వచ్చి స్టాప్ అయితే కినా దీనికి కూడా డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఏర్పడుతుంది. అంటే ఈ మార్చి, ఏప్రిల్లోన తక్కువ సెకండ్ సరుకు మళ్ళీ మనకు మే, జూన్ వరకు వచ్చిందనుకోండి సరుకు మనం పెట్టుకునే అవకాశం అయితే లేదనమాట. మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే
మార్కెట్కి కానీ 2 లక్షలకు మించి పోవడం లేదు బస్తాలు అయితే. అది కూడా సీడ్ ఎక్కువగా ఉంది. 5531 ఎక్కువ పడింది, సూపర్ 10 ఎక్కువ వచ్చింది, నేను కల్లారా చూసింది. ఈ సీడ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి బ్యాడగి మార్కెట్లో. హుబ్లీ మార్కెట్లో కూడా చూసాము తక్కువ వస్తుంది. లోకల్ మార్కెట్ అనేది ఎక్కువగా ఉంది. ఈసారి కర్ణాటక పంట ఎక్కువగా వచ్చింది ఆంధ్ర తెలంగాణ కంటే. ఆంధ్ర సరుకులు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయినా కానీ ఫుల్గా స్టార్ట్ అయిందంటే ఇప్పుడే గత 20 రోజుల నుంచి ఫుల్ స్టార్ట్ అయింది సీడ్ అనేది అనమాట. ఎందుకంటే చాలా మందికి ఈ కాయలు మచ్చలుగా ఏర్పడి తాలు శాతం ఎక్కువ ఉందన్నమాట. ఈ కొత్త వాటికి వస్తుంది అనుకోండి ఆగస్టు సెప్టెంబర్ వరకు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంతవరకు ఇవే రేట్లు కంటిన్యూ అవుతాయని వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక 1000-2000 అయితే పరిస్థితి ఉంది, కానీ ఒక 2043కి మే పైన అయితే కాస్తో కూస్తో రేట్ అయితే మద్దతు ధర లభించే అవకాశం అయితే ఏర్పడింది. ఎందుకంటే కారానికి మనకు రంగులకి తీసుకునే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇది కూడా నా సజెషన్ అనే కాదు, నేను వ్యాపారస్తులను కనుక్కొని చెప్తున్నాను. మీరు బ్యాడ్ కామెంట్స్ మటుకు పెట్టకండి, ఎందుకంటే అది అనవసరం. మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని, బాగా ఆలోచన చేసుకోండి. ఎవరు ఏం చెప్పలేరు. మీతో కూడా సెల్ ఉంది, ఒక వీడియో తీసి కూడా పెట్టొచ్చు. అది చాలామందికి తెలిసి కూడా చేయలేకపోతున్నారు. అది నేను ఎందుకు చేస్తున్నాను అనేది బాగా అర్థం చేసుకోండి. నేను కూడా నష్టపోయిన రైతునే. మీరు ఎప్పుడైనా కానీ మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోండి అని చెప్తున్నాము. అంతేగాని నవంబర్లో సరుకు అమ్ముకోకుండా ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో తక్కువకు అమ్ముకొని నా మీద పడి ఏడిస్తే ఏం చేయలేను. నేను చెప్పాను నవంబర్ ఎండింగ్ కల్లా పాత సరుకులు ఉంటే అమ్ముకోండి ఏ సంవత్సరమైనా. ఎందుకంటే మనకు కొత్త స్టాకులు అనేవి నవంబర్కే వచ్చేస్తాయి. అక్టోబరు లేదంటే ఆగస్టు నుంచే చూసుకోవాలి. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లోపలే మనం అమ్ముకునే అవకాశం అయితే చేసుకోవాలి ఏ పంటనైనా కానీ. ఇదే అని కాదు, ఎందుకంటే కొత్త సరుకులు మనకు అవైలబుల్గా వస్తాయి. ఇప్పుడు మిర్చి కానీ 3 నెలలకు 4 నెలలకు వచ్చే పంటలు కూడా ఉన్నాయి సీడ్ వెరైటీలు. ఎందుకంటే నాటిన నెల విడిచిపెడితే అంటే 4 నెలలకి 3 నెలలకి వచ్చే పంటలు కూడా ఉన్నాయి. అందుకే సీడ్ ఎక్కువగా పండింది అనుకోండి, మామూలుగా ఎక్కడ లేనప్పుడు డిమాండ్ అనేది వస్తుందన్నమాట. అంత సరుకు ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ అయితే రాదు, బాగా అర్థం చేసుకోండి. ఇక చాలామంది ఇప్పుడు ఏసీల్లో డబ్బీ కడ్డీ కూడా మొన్న చూశాను 8,000, 9,000, 7,000 నుంచి స్టార్ట్ అయ్యి 10,000-12,000 కడుగుతున్నారు. ఎంత ఘోరం అంటే పెట్టుబడికి కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. వ్యాపారస్తులు 300 సంచులున్ని ఒకటే రేటే, 30 సంచులున్ని ఒకటే రేటే రాస్తున్నారు. ఏదో 30 సంచులకి 20 సంచులకి వేస్తున్నారు రేట్లు, మిగతా దానికైతే పట్టం లేదు. డైలీ అయితే మార్కెట్ వీడియోలు పెడుతుంటాను. ఒక 1000-2000 అయితే తగ్గవచ్చు, ఎక్కొచ్చు. ఎందుకంటే మార్కెట్కి మనం అతీతులు కాదు. ఎందుకంటే డిమాండ్ ఉంటే కొంటున్నారు, డిమాండ్ లేకుంటే లేదనమాట. ఎందుకంటే వ్యాపారస్తులకు కూడా నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే పైన అవకతవకలు ఉంది, స్టడీ అనేది లేదనమాట మార్కెట్. ఈరోజు 20,000 పోయింది, రేపు 20 పెరగాలి, కానీ వ్యాపారస్తులను కూడా తగ్గితేగిన వచ్చి మనతో కొనటం లేదు. అది బాగా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనం పండిస్తున్నాము, వాళ్ళు కొంటున్నారు, వాళ్ళతో నుంచి మళ్ళీ వేరే వాళ్ళు కొనాలి. అప్పుడు మనకు డబ్బు అనేది పుష్కలంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మద్దతు ధర అని అంటున్నాము. కేంద్రం అయితే ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇప్పుడు కేంద్రాన్ని వరకు తీసుకెళ్ళాలంటే ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి తెగిన ఎంఎస్పీ రేట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు రైతులదంతా మార్చ్ ఎండింగ్కి ఏప్రిల్ ఎండింగ్కి అయిపోతుంది అనమాట. ఈసారి చాలామంది పెట్టుకునే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే గత ఏడాది ఉన్న రైతు కానీ లేని రైతు కానీ తీసుకోపోయి ఏసీలలో పెట్టారనమాట. ఇక ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎప్పుడెప్పుడు స్టాక్ అయితే అమ్ముకుంటున్నారు. ఎవరు ఏసీలలో పెట్టే అవకాశం అయితే లేదు. ఒక 2043 అక్కడక్కడ పెడుతున్నారు, కానీ మెయిన్గా అయితే ఏసీలకు పోయే అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే పోయినసారి నష్టపోయినారు. అంతకుముందు ఏడాది కూడా మంచి రేట్లున్నా కూడా అమ్ముకోలేకపోయినారు అనమాట. గత 3 ఏళ్ళ నుంచి స్టాకులు అయితే ఈ విధంగా అయితే ఏర్పడ్డాయి అనమాట. ఇక చాలా మటుకు అడుగుతున్నారు ఈ 5531కి దీనికి వస్తుందని. ప్రజెంట్ అయితే 5531కి 273కి ఈ సూపర్ 10లకి వచ్చే అవకాశం అయితే లేదు. ఒక 341, 355 తేజాకు కూడా పెద్దగా అయితే లేదు. ఫస్ట్ నుంచి చెప్తున్నాము అవే రేట్లే నడుస్తున్నాయి. 13-14 అందరివి పోవడం లేదు. ఆ రేట్లు కూడా బాగా గమనించుకోండి. ఇప్పుడున్న సీడ్ అయితే మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సీడ్ దండిగా వచ్చింది, ఎందుకంటే పోయినసారిది ఉంది, ఈసారిది ఉంది. ఇక డబ్బీ కడ్డీ అంటారా, ఈ నెలంతా ముగిస్తే చెప్పొచ్చు ఓ కొలిక్ అనేది వస్తుందన్నమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.